నీ ఏకైక కుమారుడు మా ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో 2024 సంవత్సరం మే నెల 26వ తారీఖుని ఈ నెల చివరి ఆదివారపు దినమయందు ఈ వీక్ ఆఫ్ ఫస్ట్ డే అందు ప్రభువా మేమందరం కూడుకొని యేసుక్రీస్తు వారి యొక్క బోధలు, యేసుక్రీస్తు వారి యొక్క ఉపమానాలు తెలుసుకుని ఆ వాక్యానుసారంగా నడుచుట కొరకు నీవు మాకు నేర్పిస్తున్న విధానాన్ని పెట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం మన కొత్తగా మందిరమునికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారు సత్యమును గ్రహించగలిగే ఆత్మల వరకు దయచేయండి. మా రక్త సంబంధికులు మానదముల అక్క చెల్లెలు ఇరుగు పొరుగు వారు వచ్చి ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ వెలుగుని ప్రకాశింపజేయండి. సత్యాన్ని గ్రహించగలిగే ఆత్మల వరకు దయచేయమని అడుగుతున్నాను. నజరేయుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కిందటి వారం ఒక వర్తమానము జరుగుతూ ఉన్నది. ఏం జరుగుతుంది? లూకాసు సువార్త 19వ అధ్యాయము. 19వ అధ్యాయంలో ఒక విచిత్రకరమైన సంఘటన జరుగుతున్నది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరికి సువార్త బోధించలేదు. యేసుక్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులు ఒక దగ్గరికి వచ్చారు 12వ ఏట. ఆయన అప్పటికే 4 దినాల నుండి అక్కడ ఉన్నాడు. చాలామంది పరిసయ్యులతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అవి చూసి ఆనందించి, నీకు చింత లేదా? మేము నీ తండ్రి నిన్ను వెతుకుచున్నాము కదా అంటే, మీరు ఎలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పని మీద వచ్చి ఉన్నాను. ఏమని చెప్తున్నాడు? నా తండ్రి పని మీద వచ్చి ఉన్నాను అన్నాడు. లోకానుసారమైన తండ్రి అక్కడే ఉన్నాడు. ఆయన పేరు యేసేపు. ఆయన పరలోకానుసారమైన తండ్రి కొరకు చెప్తూ ఉన్నాడు. మీకు చెప్పాను కదా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, క్రీస్తు దావీదు కుమారుడా 110వ కీర్తనలో రాయబడి ఉన్నది. దావీదే ప్రభువుని, యేసు ప్రభుని ప్రభు అని సంబోధించినప్పుడు, యేసు ప్రభు ఇంకా భూమి మీదకి శరీరధారిగా రాకక మునిపే యేసు ప్రభు వారిని ఎలా సంబోధిస్తున్నాడు దావీదు మహారాజు? ఎలాగా? ప్రభువుగా సంబోధిస్తూ ఉన్నాడు. నా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చెను. దావీదే యేసు ప్రభుని ప్రభు అని సంబోధిస్తున్నప్పుడు మీరు ఎలాగా క్రీస్తు దావీదు కుమారుడు అవుతాడు? మీరు ఎలాగా యేసుక్రీస్తు దావీదు కుమారుడు ఎలాగా అవుతాడని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు దావీదు కుమారుడు కాదు, యేసు ప్రభు యేసేపు కుమారుడు కాదు, యేసు ప్రభు మరియా కుమారుడు కూడా కాదు. పుట్టబోయేవాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఈయన ఎవరి కుమారుడు? సర్వోన్నతుని కుమారుడు అనబడును అని రాయబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. దెయ్యాలకు బాగా అది తెలిసి దెయ్యాలు చక్కగా పిలుస్తున్నాయి, సర్వోన్నతుని కుమారుడా. ఏమని పిలుస్తున్నాయి? సరే కూర్చోనువు. అందరు చైర్లు ఇలా జారిపడి కూర్చోండి, ఇలా గూనోళ్ళ కూర్చోకండి. సర్వోన్నతుని కుమారుడా, ఇంకా నీ సమయం రాలేదు, అప్పుడే వచ్చేసేవా, నువ్వు మమ్మల్ని బాధించేటి కొరకు అని చెప్పి ఎవరు అరుస్తున్నారు? దురాత్మలు అరుస్తున్నాయి, దురాత్మలు అరుస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఉంటుండగా లోకానుసారమైన తల్లి అడుగుతున్నది కుమారుని. ఏమని అడుగుతుంది? సర్వోన్నతుని కుమారుని ఏమని అడుగుతుంది? నీ తల్లిని నీ తండ్రి విడిచావు, నీకు బాధ లేదా అంటే, ఎవరు నా తల్లి నా సహోదరులు మీరు కాదా అని శిష్యులతో ఒక దగ్గర చెప్తాడు. కాబట్టి నా తండ్రి పనుల మీద నేను వచ్చి ఉన్నానే కానీ నేను మరొక పని మీద నేను రాలేదు అని చెప్పబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు లూకాసు సువార్త 19వ అధ్యాయములో, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండగా, ఇదిగో సుంకపు గుప్తుదారుడు ధనవంతుడైన, ఆయనకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి. ఆయన ఎవడగా సుంకాలు వసూలు చేస్తాడు అంటే, వడ్డీలు కాదు, ట్యాక్స్ కలెక్టర్. ఎవడ? పన్ను వసూలు చేసేవాడు. ఎవడట? పన్ను వసూలు చేసేవాడు. మళ్ళీ ఆయన మామూలుడు కాదు, ఎలాంటివాడట? ధనవంతుడు. ధనవంతుడు, గుత్తదారుడు, ధనవంతుడై ఉన్నాడు. అట్టి ధనవంతుడు ఒక ఆయన చూడాలని ఆశ పొందాడు. చాలా పొట్టోడు చూడాలని ఆశ పొందాడు. చాలా జనసమూహము యేసు ప్రభు చుట్టూ, చాలా జనసమూహము ఆయన చుట్టుముట్టారు. చుట్టుముట్టిన తర్వాత ఈయన పొట్టోడై ఉన్నాడు కనుక ఆయన చూడలేకపోతూ ఉన్నాడు. ఆయన కోసం విన్నాడు. ఎవరి కోసం విన్నాడు? యేసు ప్రభు వారి కోసం విన్నాడు.
వినిన తర్వాత ఎలాగైనా చూడాలి, ఏట్రా బాబు ఆయన కోసం చాలా గొప్పగా చెప్తున్నారు. ఈరోజు లోకానుసారమైన అధికారులు వస్తూ ఉంటే ఆయన చూడాలని, మోడీ గారు ఎక్కడికైనా రోడ్డు షోకి వస్తుంటే మోడీ గారిని చూడాలని, పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా రోడ్డు షోకి వస్తుంటే పవన్ కళ్యాణ్ చూడాలని, అలాగే చిరంజీవి వస్తున్నా చూడాలని, నాగార్జున వస్తున్నా చూడాలని, చివరికి ముఖానికి 1/2 కిలోమీటర్ దూరంలో కనిపించినట్లుగా మేకప్ వేసిన ఒక స్త్రీ షాప్ ఓపెనింగ్కి వచ్చినా చూడాలని. మగవాడు ఎక్కడైనా మేకప్ వేసినట్లుగా షాప్ ఓపెనింగ్కి రాడు, మహా అయితే కొద్దిగా తల దూకుంటూ టక్ చేస్తాడు. వీళ్ళు మటుకు అక్కడ షాప్ ఓపెనింగ్లు పిలిస్తే ఎంత పెద్ద పెద్ద రింగులు, 1/2 కిలోమీటర్ వరకు ముఖం కనిపించాలన్నట్లుగా అదేటా క్రీము, ఇష్టం వచ్చినట్లు క్రీములు రాసేస్తారు. వాళ్ళని చూడాలని కూడా జనాలు ఎగబడిపోతూ ఉంటారు. అలాంటిదేమో పలానోళ్ళు ఇది వస్తున్నారు, పలానోళ్ళు ఇది వస్తున్నారంటే చూడడానికి ఆశపడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోని మనుషులు మనసును మార్చడానికి వచ్చిన వాడిని చూడాలని ఒక ఆయన ఆశ పొందుతున్నాడు. ఆయన పేరేం పేరు? జక్కయ్య. పాపం చాలా పొట్టాడు. కిందటి వారం పొట్టాడు విజయ్ అనగానే వెనక తిరిగి చూస్తున్నాడు, ఇంకో విజయ్ ఎవడన్నా ఉన్నాడేమో అని. కాబట్టి చాలా పొట్టోడికి ఒక ఆశ ఉంది. పొట్టోడికి చాలా గట్టోడు అంటుంటారు. పొట్టోడికి పుట్టుడు ఆలోచనలట. మీకు అర్థమైందా? పొట్టోడికి ఎన్నో ఆలోచనలు. ఏటి ఆలోచనలు అంటే ఎలాగైనా యేసు ప్రభువుని చూడాలని ఆలోచన. కాబట్టి ఏం చేశాడు? చదవండి. ముందుగానే పరిగెత్తి ఆయనను చూచుటకు ఎక్కడికి ఎక్కిపోయాడు? ఒక చెట్టు ఎక్కిపోయాడు. ఎందుకంటే అప్పుడులోని బిల్డింగులు లేవేమో మనకు తెలియదు కదా. మరి అప్పుడు గుడిసెలు ఎలా ఉన్నాయో, అప్పుడు ఇల్లులు ఎలా ఉన్నాయో కూడా మనకు సరిగ్గా తెలియదు. కాబట్టి ఏమి ఎక్కిపోయాడు? శుభ్రంగా మేడి చెట్టు ఎక్కిపోయాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి దేన్ని చూస్తున్నాడు? చెట్టుని కాదు, చెట్టు మీద ఆసక్తి కలిగిన మనిషిని చూస్తున్నాడు. ఇక్కడ ఇంతమందిని ఉన్నాం, ఇటుపక్క ఆడవాళ్ళు ఉన్నారు, ఇటుపక్క ఆడవాళ్ళు మగవారు ఉన్నారు, ఇక్కడ నేనున్నాను. నా హృదయంలో ఏ ఆలోచన ఉందో మీకు తెలీదు, మీ హృదయంలో ఏ ఆలోచన ఉందో నాకు తెలీదు. మనందరి హృదయాలు ఏ ఆలోచన ఉన్నాయో ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడై ఉన్నాడు. మనందరి హృదయాల్లో ఏ ఆలోచనలు ఉన్నాయో ఆయనకు తెలుసు కనుక. కాబట్టి జక్కయ్య ఏ ఆలోచనతో మేడి చెట్టు ఎక్కాడో నడుస్తూ వస్తున్న వాడికి తెలుసు కనుక ఆ చెట్టు దగ్గర కొట్టి చెట్టుని చూడటం లేదు. ఒక దగ్గర చెట్టుని చూశాడు. ఎందుకు చూశాడు? అది ఒక దగ్గర చెట్టుని చూశాడు. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు ఒక దగ్గర చెట్టుని చూశాడు. ఆయన ఆకలి కొని ఉండగా ఒకవేళ ఆ చెట్టుకి ఏదైనా ఫలము దొరుకుతుందేమో చూశాడు. ఆ చెట్టుకి ఎటువంటి ఫలము దొరకలేదు. ఇక్కడ కూడా ఒక చెట్టు దగ్గరికి వచ్చాడు, కానీ చెట్టుని చూడటం లేదు, చెట్టు మీద ఉన్న మనిషిని చూస్తున్నాడు. అక్కడ చెట్టు మీద ఏదైనా ఫలం ఉందేమో చూస్తున్నాడు. ఆ చెట్టుకి ఫలాలు ఉండవనే సంగతి ఆయనకు తెలీదా? తెలిసే మరి ఆ చెట్టుకి ఫలాలు ఉంటాయో ఉండవో తెలియలేని వాడు ఈరోజు చెట్టు మీద ఉన్న ఆ యొక్క జక్కయ్య మనసేటో మరి తెలుసుకోకూడదు కదా. మరి జక్కయ్య మనసు తెలుసుకోగలిగిన వాడు ఆ రోజు ఆ చెట్టు మీద ఫలం ఉంటుందో లేదో కూడా ఆయనకి తెలుసు, కానీ లోకానికి తెలియపరచాలి. కాబట్టి అక్కడ చెట్టుని చూశాడు, ఫలం లేదు. ఇక్కడ చెట్టుని చూస్తున్నాడు, ఇక్కడ ఫలం కనపడుతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అక్కడ చెట్టుని చూస్తున్నాడు, ఫలం లేదు. ఉందా? లేదు. ఏమన్నాడు? దీనివల్ల భూమి సారం పాడైపోతుంది కనుక దీన్ని తీసి నరికివేసి అగ్నిగుండంలో కాల్చివేయండి అంటే ఒక ఆయన అంటాడు, అయ్యా ఇంకొక సంవత్సరం చూద్దాం, ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది, మరొక సంవత్సరం చూద్దాం, అప్పటికి కూడా ఒకవేళ ఆ యొక్క చెట్టు ఫలించకపోతే చెప్పండి, ఆ చెట్టు ఫలించకపోతే మీరన్నట్లే ఎక్కడుంది? గొడ్లే చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక చెట్టుని నరికి అగ్నిగుండంలో వేసేద్దాం అన్నాడు. అక్కడ చెట్టుని చూసినా ఫలం కనపడలేదు, చెట్టు ప్రయోజనం లేకుండా ఉంది. ఈరోజు ఈ చెట్టుని చూస్తున్నాడు, చెట్టు మీద ఫలించే ఒక ఫలం కనపడుతుంది. ఆ ఫలం పేరు జక్కయ్య. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. చెట్టు ఎవరా? యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాకు వేరుగా ఉండి మీరు ఫలింపలేరు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ కూడా తీసివేసి అగ్నిగుండంలో పడవేయబడును. చెట్టు మనమే, ఫలము మన క్రియలు.
ఫలం ఏంటి? మన క్రియలు. ఇందాక మన కీర్తనలో చదువుకున్న ఏంటి? ఒకరి నడత యెహోవా వలన స్థిరపరచబడును, వాళ్ళ ఫలములు చూసి ఆయన ఆనందించిన అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. ఏమని చెప్పాడు? ఒకని నడత యెహోవా వలన స్థిరపరచబడును, వాని క్రియలను ఆయన చూసి ఆనందిస్తాడని ఇందాక కీర్తనలో మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని సంగమా, చెట్టు మనమే, ఫలము మన క్రియలు. మనం యేసుప్రభువు నమ్మాననే మాట మాత్రం ఉన్నది, కానీ నీ క్రియలు ఒకవేళ బ్రతుకుండి క్రియలు లేని విశ్వాసము మృతములతో సమానమైన రాయబడిన మాట ప్రకారంగా ఫలములు లేని ఒకవేళ చెట్టు వలె ఉన్నావేమో. మనందరికీ తెలుసు, ఒక ఆయన దేశాంతరం వెళుతూ ఉన్నప్పుడు ఒక ఆయనకి ఒక నాణ్యం ఇచ్చాడు, ఒక ఆయనకి 2 ఇచ్చాడు, ఒక ఆయనకి 5 ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ మనకు తెలిసినవే. ఒక ఆయనకు 1 ఇచ్చాడు, ఒక ఆయనకి 2 ఇచ్చాడు, ఒక ఆయనకి 5 ఇచ్చాడు. 5 ఉన్నాడు, 5కి 5 10 చేశాడు. 2 ఉన్నాడు, 7 చేశాడు. 2కి 2 4 చేశాడు. 1 ఉన్నాడు, 7 చేశాడు. గొయ్యి తీసి కప్పెడు దాచాడు. ఎంతమందిని ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఇక్కడ ఇంతమందిని ఉన్నాం, అర్థమవుతుందా? ఒక ఆయనకి ఏమి ఇచ్చాడు, ఇంకొక ఆయనకి 5 ఇచ్చినాడు, ఏం చేశాడు? 10 చేశాడు. 2 ఇచ్చినాడు, ఏం చేశాడు? 4 ఇచ్చేశాడు. 1 ఇచ్చినాడు, ఏం చేశాడు? గొయ్యి తీసి కప్పెట్టాడు. మళ్ళీ వచ్చిన తర్వాత అడుగుతా అంటున్నాడు, నువ్వు విత్తనము విత్తక అన్యాయంగా కోయువాడవై ఉన్నావని నేను ఎరిగి. ఎలాంటి మాటలు రాశాను నేను లూకాసు వార్తలోనే. నువ్వు విత్తనము విత్తక అన్యాయంగా కోయువాడవై ఉన్నావని నేను ఎరిగి, అందుకే దీన్ని జాగ్రత్తగా భద్రంగా దాశాను అన్నాడు. అయ్యా, ఏటండి అన్యాయమో? నీకు ఇచ్చాడు కదా, నీకు దేవుడు ఒక తలంత ఇచ్చాడు, పాటలు పాడే తలంత ఇచ్చాడు, గంపేసుకొని కూర్చున్నావు. అల్లావిడేదో అనుకుంటుంది, ఈవిడేదో అనుకుంటుంది అని నువ్వు పాటలు పాడడం మానేసావు అనుకో, ఏం జరుగుతుందో చూడండి. అక్కడ నేను చెప్పే మాట కాదు. ఒకరికి వాక్యం చదివే తలంత ఇచ్చాడు, ఒకరికి ప్రార్థన చేసే తలంత ఇచ్చాడు దేవుడు. అది నువ్వు గంపేసుకొని కూర్చున్నావు అనుకో, ఒక దినమున దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. నీకు ఇచ్చిన తలంతలు బట్టి నీకు ప్రశ్నిస్తాడు. ఒకటి గిటార్ వాగించే తలంత ఉంటుంది, ఒకటి డ్రమ్స్ కొట్టే తలంత ఉంటుంది, ఒకటి ప్యాడ్స్ కొట్టే తలంత ఉంటుంది, ఒకటి కీబోర్డ్ కొట్టే తలంత ఉంటుంది, ఒకడికి ట్యూనింగ్ కట్టే తలంపు ఉంటుంది. ఇన్ని తలంతులు ఎవడిచ్చాడు? ఆయనే ఇచ్చాడు. ఒక దినాన్ని తప్పనిసరిగా నిన్ను అడుగుతాడు, ఏమమ్మా నీ స్వరం చాలా చక్కగా ఉన్నది మని అలా అడుగుతాడు. ఏమ్మా పాటలు పాడిదాను కదా అప్పుడప్పుడు అంటే, అప్పుడప్పుడు తణుకు చేస్తున్నారు పాస్టర్ గారు. ఆ సియోను మందిరంలో పాడినోలే పాడుతున్నారు కానీ మాకు ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నారు పాస్టర్ గారే. ఏమమ్మా పలానదా నువ్వు పాడిదాను కదా నీకేటేమైందంటే, నేను పాడితే కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నాకు. ఎవరికి నచ్చితే నీకెందుకు, ఎవరికి నచ్చకపోతే నీకెందుగా? అవునా కదా? ఎవరికో నచ్చుతుందని నీకు నేను తలంత ఇచ్చానా? ఎవరికో నచ్చదని నీ దగ్గర తలంత నేను తీసుకుంటున్నానా? ఎవరికి నచ్చుతుంది, ఎవరికి నచ్చదు కాదు. నీ తలంతను నువ్వు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నావో అది నేను ఒక దినం వస్తాను, నిన్ను అడుగుతాను. అప్పుడు ఏమని చెప్తున్నాడు లెక్క? ఏంటండి ఎంత అన్యాయమో చూడండి. నేను నీకు ఏ తలంత ఇవ్వలేదు అనుకుందాం. ఏమంటే నేను నీకు ఏ తలంత ఇవ్వలేదు, తలంత ఇవ్వకుండా విజయ లేచి పాట పాడవే అని నాకు పాటలు రావండి పాస్టర్ గారు, నేను తలంత ఇవ్వలేదు, పాడడం రాదు, ఓకే. నేను అలాగ అడిగాను అనుకో, అప్పుడు నేను అన్యాయంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నట్లుగా. నేను ఇచ్చాను ఆయనకు ఒక తలంత, నేను ఆయనకు ఒక తలంత ఇచ్చాను. ఆ తలంతిని ఆయన ఉపయోగించుకోకుండా అలా గంపేసుకొని మూసుకున్నాడు అనుకో, ఏదో ఒక రోజు వచ్చి ఏం చేస్తాడు? ప్రశ్నించిన సంగతి దేవుడు అడుగుని తీసుకెళ్ళి అక్కడ వేసేస్తాడు. ఆ సంగతి ఎవరికి తెలియటం లేదు, ఆ సంగతి ఎవరికే తెలియటం లేదు. పాపం గంగయ్యమ్మకు ఒకసారి తలంత ఇచ్చాడు. ఏం పాడుతుందంటే నా మీదే పాడే తలంత ఇచ్చాడు, ఏదో ఒక తలంతు. ఇప్పుడు రాలేదమ్మా, ఏదో ఒక తలంతు ఇచ్చాడు. చిన్నపిల్లలకి అల్లలు చేసే తలంతు, లేదా గెంతులేసే తలంతు. ఇప్పుడు చిన్నపిల్లలు కయ్యని అరుస్తారు, లేదా కేకలేస్తారు, గెంతుతారు. అలా మీరు గెంతండి, ఎవరైనా చూడండి, ఎవరంటారు వీళ్ళకి పిచ్చెక్కినట్లు ఉందరా గెంతుతున్నారు అంటారు. అలాగే పిల్లలు గెంతితే
అలా ఆడుతున్నారంటారు. మీకు అర్థమైందా? రెండు గెంతడమే, పిల్లలు గెంతడమే, పెద్దోళ్ళు గెంతడం. పిల్లలు గెంతితే ఏమంటున్నారు? ఆడుకుంటున్నారా అంటారు. అదే పెద్దోళ్ళు గెంతితే ఇది పిచ్చి ఎక్కిందిరా అంటున్నారు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ తలంతులు ఇచ్చి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక దినాన్ని వస్తానన్ను నమ్మదగినగా వస్తాడు. మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన నరుడు కాదు. మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన నరుడు కాదు. వస్తానన్నాడు, తప్పనిసరిగా వస్తాడు. ఆ రోజు బలా దాసుడా, బలా దాసురాలా అనిపించుకునే విధంగా ఉండాలి. ఈరోజు బలా దాసుడా, బలా దాసుకురాలా అనుకునిపోయిన విధంగా ఉన్నారా? ఒకటి మీద ఒకటి కక్షతో, ఒకటి మీద ఒకటి కుతంత్రాలతో, కుళ్ళుతోటే బ్రతుకుతుందే తప్ప క్రైస్తవ్యము ఎవరి దగ్గర సమాధానం లేదు, నీతి లేదు, న్యాయం లేదు. శరీరం ఒకటే, రక్తము ఒకటే. ఒకే శరీరమును తింటూ ఉన్నాము, సంఘము ఒకే రక్తము త్రాగుతూ ఉన్నాము. ఇది నా రక్తము, క్రొత్త నిబంధన, మీతో నేను చేసే క్రొత్త నిబంధన. ఇది నా శరీరమా, మళ్ళీ మీతో పాటు కలిసి నేను అక్కడ భుజించిన వరకు దీన్ని నేను ముట్టుకోను అన్నాడు. ఆయన ముట్టుకున్నాడా? లేదు. అనేక సంఘాల్లోనండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సమస్త భూలోక జనాంగాలలో అనేక సంఘాలను తన్నుకు సత్తున్నారండి. సంఘం అని పేరు మాత్రమే. ఆ సంఘం ఎలా లేదట? పరిశుద్ధంగా లేదట. చదివాం కదా, ఎక్కడ చదివాం? సంఘం ఎలా కూడుకోవాలట? పరిశుద్ధ సంఘముగా. ఆ సంఘమునికి కలంకమునైనను, ముడతైనను, మచ్చైనను, డాలైనను అట్టిదేది లేని సంఘముగా ఉండాలని కొత్త నిబంధన మొదటి పేతురులో రాశాడు అన్నమాట. మరి ఈరోజు లోకంలోని సంఘాలు చూసుకుంటే ఆ విధంగా ఉన్నాయా లేదా అని పరీక్షించుకుంటే ఇక్కడే తీర్పులోకి పోతాం. ఎక్కడి వరకు అవసరం లేదు. తలంతులు ఇచ్చినా ఎవరో దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నారు. మెసేజ్కి ముందు ఎవరైనా పాట పాడుతారంటే ఒక్కరు చెయ్యెత్తలేదు. పాట పాడుతున్న ₹1,00,000, మెసేజ్కి ముందు పాట పాడిన వాళ్ళకి 1,00,000 ఎత్తానంటే అందరూ చెయ్యెత్తుతారు. అందరూ చెయ్యెత్తారు. 1,00,000 పోతుంది కదా. పాస్ట్ ఎత్తానన్నారా? పాస్ట్ ఎత్తానన్నప్పుడు వద్దు అనకూడదురా, ఎలాగోలా పాడేద్దాంరా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చెప్తూ ఉన్నాయి. చదువు. అక్కడ విత్తన చోట కోయివాడు విత్తలేదా? విత్తడే లేదా? ఒక తలంతి ఇచ్చాడు కదా. ఒక ఆయనకు 1 ఇచ్చాడు, ఒక ఆయనకి 2 ఇచ్చాడు, ఒక ఆయనకి 5 ఇచ్చాడు. నువ్వు పరిశుద్ధ గ్రంథం చదవగలిగిన తలంతి నీకు ఇచ్చాడు. కొంతమంది డిగ్రీలు, ఎంఏలు చదివినా చదువు రాదు వాళ్ళకి. కొండకు కొండ అంటారు, కొండకు కొండ అంటారు. సీపురికి ఏమొచ్చి శాట అంటారు. కాబట్టి టాలెంట్ ఉన్నప్పుడు చదవడానికి ప్రయత్నం చేయి. ఇంకొక అవకాశం నీకు వస్తుందో, ఇంకొక వారం అసలు ఉంటావో ఉండవో. పోటీ పది చదవాలండి. ఇందాక చదివారు ఆడాలి. అలాగా పోటీ పది చదవాలి. అమ్మా అవకాశం ఎవడు తీసుకుంటాడు అన్నిట్లకి చదవాలి. అలాగని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? నెక్స్ట్ వాళ్ళు చదవలసింది, ఇప్పుడు మనం చదువుతున్నాం, మనతో చదవటం లేదు, నెక్స్ట్ చదవలసింది రెడీ అయిపోతున్నారు, ప్రిపేర్ అయిపోతున్నారు. ఇదొక దరిద్రం. నాకు తెలుసా, నీకు అర్థమవుతుందా? నెక్స్ట్ చదవలసిందే రెడీ కొట్టుకొని ఉంటున్నారు. 1, 2, 3 అనగానే పరిగెడతారు కదా కర్రపెక్కలు పట్టుకొని. అలాగ ఉంటున్నారు తప్ప దీంతో చదువుకెళ్ళి నెక్స్ట్ చదవాలని ఆలోచన రావటం లేదు. అంటే ప్రిపేర్ అయిపోతున్నారు ముందుగానే. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు విత్తన చోట కఠినుడా. మనం చేసిన పాపాలకి ఎండాకులు అగ్గిలో కాలిపోతాయి, చూసావా? అలా కాలిపోతాం మనం. ఎందుకు? మాటల దొరగా, తలంపుల దొరగా, క్రియల దొరగా, చేష్టల దొరగా దేవునికి విరుద్ధమైన పాపాలు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చేస్తూనే ఉన్నారు. ఎలా కాలిపోతారట? ఎండాకులు, ఎండిపోయిన ఆకులు పడపడపడ సౌండ్, చిన్న అగ్గిపొల్లయ్యి సర్రమని అంటుకుంటుంది. అలా కాలిపోతాం. అలా కాలకుండా ఉండుట కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? సర్వోన్నతుడిగా ఉండబడిన వాడికి, భూమి మీద ఉన్న ప్రజలకి మధ్యవర్తిగా ఆయన ఉండి అడ్డం పడిపోతున్నాడండి. ఇంకో సంవత్సరం చూద్దాం, అప్పుడు ఫలించకపోతే ఆలోచిద్దాం, ఇంకో సంవత్సరం చూద్దాం. ఆ సంవత్సరంలో అందులోంచి అపోస్తలుడైన పౌలు లేగొచ్చు, మోసే లాంటోడు లేగొచ్చు, ఏలియా లాంటోడు లేగొచ్చు, ఎలీషా లాంటోడు లేగొచ్చు, దావీదు లాంటోడు లేగొచ్చు, అబ్రహాము లాంటోడు లేగొచ్చు, లేకపోతే ఎస్తేర్ లాంటి ఆడది లేగొచ్చు, నయోమి లాంటి ఆడది లేగొచ్చు, అనేక మంది స్త్రీలు ఉన్నారు, రూతు లాంటి ఆడది లేగొచ్చు. ఒక్క సంవత్సరం చూద్దామని ఏమైపోతున్నాడు? అడ్డం పడిపోతున్నాడు. ఆయన దాటుకొని ఈయన రాలేడు, ఈయన దాటుకొని మనం అక్కడికి వెళ్ళలేము. అర్థమవుతుందా? ఆయన దాటుకొని ఎవరిని? యేసుక్రీస్తుని దాటుకొని ఆయన ఇక్కడ రాలేడు. ఎవడో
తండ్రి రాలేడు. మనం యేసుక్రీస్తుని దాటుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాం. అర్థమైందా? అందుకే చెప్పాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు ఎక్కిపోలేడు, నేనే తీసుకెళ్ళగలను అక్కడికి. హిందువులు దేవా అని పిలుస్తున్న వాడి దగ్గరికి కానీ, ముస్లిమ్స్ అల్లా అని పిలుస్తున్న వాడి దగ్గర కానీ, పరిశుద్ధ గ్రంథంలో దేవా తండ్రి అని పిలుస్తున్న వాడి దగ్గర కానీ మీరు వెళ్ళాలి అంటే యేసుక్రీస్తును నమ్మక తప్పదు. ఇదే సత్యం. యేసుక్రీస్తును నమ్మితేనే మీకు ఆ మోక్షం. నువ్వు ఏ గుళ్ళు గోపురాలు ఏ చర్చిలకి తిరిగినా తండ్రి కుమారుని అంగీకరించలేని వాడు, తండ్రి కుమారుని అంగీకరించలేని వాడు నిత్య జీవము గలవాడు కాదు. తండ్రి కుమారుని అంగీకరించి వాడు నిత్య జీవము గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ముస్లిమ్స్ తండ్రిని నమ్ముతున్నారు, అలా అని పిలుస్తున్నారు. హిందువులు కూడా అనేకలు తండ్రిని నమ్ముతున్నారు, ఎవరో తెలియక నమ్ముతున్నారు. పేరు పెట్టి కాదు, పేరు పెట్టకుండా నడుస్తుంటే ఏదైనా ప్రమాదం జరుగుతుంటే దేవా అని పిలుస్తున్నాడు. ఎవడా దేవుడు? అమ్మా అని పిలుస్తారు, ఆ దేవా అని పిలుస్తారు. ఏదైనా వెళ్తే రాయిని తన్నేసుకున్నారండి, ఏమని పిలుస్తారు? దేవా అని అరుస్తారు. లేకపోతే మహాదేవుడా అని అరుస్తాడు. ఆ మహాదేవుడి దగ్గరకు నువ్వు వెళ్ళాలన్నా యేసుక్రీస్తుని నమ్ముతేనే. ఎందుకు? ఆయన మాత్రమే నిన్ను అక్కడికి తీసుకెళ్ళగలడు. ఎందుకు? ఆయన అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఉన్నాడు కనుక. పరములోకములో నుండి భూమి మీదకి వచ్చిన ఏకైక వాడు ఎవడంటే యేసుక్రీస్తు ప్రభు. తిరిగి మనల్ని అక్కడ తీసుకెళ్ళగలిగిన వాడు కూడా ఆయన మాత్రమే. కాబట్టి అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నీవు విత్తన దానినే భయపడ్డాడట. నిజంగా ఆడు భయం ఉంటే ఏడ్చేస్తాడు. వ్యాపారం చేసి 4 డబ్బులు సంపాదించుకొని, ప్రభువా నువ్వు వెళ్ళే ముందు నాకు మంచి బంగారాన్ని ఇచ్చే 1 తులము, ఆ తులాన్ని 3 తులాలను చేశాను ప్రభువా, ఇదిగో ప్రభువా నా లాభం నాకు ఇచ్చి నీది నువ్వు తీసుకో అని అడుగుతాడు. ఆయన మొత్తం ఇచ్చేస్తాడని సంగతి తెలియదా? మొత్తం ఇచ్చేస్తాడని సంగతే తెలియదు. భయపడ్డాడట. ఎవరికే? ఆయనకు భయపడి ఉంటే బ్రతుకులు మారిపోను. కాబట్టి ఏం చేశాడు? ఎక్కడ దాశాడు? గట్టి చెప్పండి, ఎక్కడ దాశాడు? ఎక్కడ దాశాడు? మీరు ఎక్కడ దాస్తున్నారు? బీరువాలో కాదండి, భూమిలోనే దాస్తున్నారు. బీరువాలో దాసింది బంగారం, డబ్బు, సెల్ ఫోన్లు, విలువైన చీరలు, విలువైన వస్తువులు. అవి ఏవి విలువ కాదు, నీ దేహమే విలువ. ఆ సంగతి ఎవరికి తెలియటం. ఈ దేహాన్ని తీసుకెళ్ళి బీరువాలో దాస్తారు ఏంటి? విలువైన దేహాన్ని బీరువాలో దాయటం లేదు, విలువ లేని వస్తువుల్ని విలువ అనుకుని బీరువాలో దాస్తున్నారు. ఈ దేహం ఒక దినమున భూమిలో దాయబడుతుంది. నీ దేహమే విలువ. ఈ దేహం ఉంటేనే ఆ వస్తువులకు విలువ. ఈ దేహం ఉంటేనే నువ్వు కొట్టుకున్న బట్టలకు విలువ. ఈ దేహం ఉంటేనే నువ్వు వేసుకున్న బంగారానికి విలువ. ఈ దేహం ఉంటేనే నీ తింటున్న తిండికి విలువ. ఈ దేహమే లేకపోతే ఉందా? ఎక్కడ ఛాన్సే లేదు. మొన్న మునుపుని వాళ్ళ మట్టికి చేరును, ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకు చేరును. మీకు చెప్పాను కదా, 4 రోజుల కింద మా పెద్దమ్మ చనిపోయింది. వాళ్ళ కూతురు ఇక్కడే ఉంది. ఇప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళ తల్లి అంటే బాగా ఇష్టం కాబట్టి, అమ్మ ఒక ముద్ద తినాను, బిర్యానీ పట్టుకెళ్ళింది, నీ కొడుకు చేసాడే, తెల్లవారి లేచిపో మేక మాసం చేసాడే, ఒక ముద్ద తినే అంటే తింటదేటి? తింటదా? కొడుకు చేసినా తిందో, ఆవిడ చేసినా తిందో, ఎవడు చేసినా తిందో. తినగలిగిన సత్వ ఉన్నప్పుడే, నీలో ప్రాణం ఉన్నప్పుడే తినాలి. చనిపోయిన తర్వాత ఎవడు ఏటి చేయలేవు. అందుకే బ్రతుకున్నప్పుడే, తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే వాళ్ళ విలువను మనం తెలుసుకొని వాళ్ళకి రుణపడి వాళ్ళ రుణం తీర్చుకునేటట్లుగా ఉండాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత పెద్ద ఫోటో పెట్టేవా, దానికి పెద్ద దండ వేసేవా, రోజుకి దీపారాధన ఇట్టేవా, 4 అట్టిపళ్ళు ఇట్టేవా అంటే ఎవరికి కావాలి? దానికి ఏమైనా ఉందా? సంవత్సరానికి ఒకసారి అందరిని పిలిచి భోజనాలు ఇట్టావా, నీ ఇష్టమైతే 4 బట్టలు ఇట్టావా, అవి దేనికి పనిచేయవా? ఆవిడ బ్రతుకున్నప్పుడు వేటెట్టావా, అది అడుగుతాడు దేవుడు. సచ్చిన తర్వాత నువ్వు బంగారం పెట్టినా ఎండెట్టినా నో ప్రయోజనం, నో ఛాన్స్. ఇక్కడ చెప్తున్నాడు, ఎక్కడ దాచాడట? గొయ్యి తీసుకొని దాచాడటండి. మీరు ఎక్కడ దాస్తున్నారు?
తల వెంట్రుక మొదలుకొని అరికాల పాదముల వరక ఇది గొయ్య, మట్టి గొయ్య, ఇదంతా మట్టే కదా. ఈ మట్టిలో దేవుడు ఇచ్చిన తలంతులు దాచుకుంటున్నారు కానీ బయటికి మీరు చూపెట్టడం లేదు. అయితే బయటికి కానీ మీ తలంతులు చూపించగలిగితే భూమాకాశంలో తలకిందులు అయిపోతాయి. మీ టాలెంట్లు చూపెట్టమన్నారని చెప్పి బాగా మేకప్ వేసుకుని అల్లరికి బీట్ కొట్టే తలంతులు కాదు నేను చెప్పేది. దేవుడు మీకు ఇచ్చిన తలంతులు. మా పాస్టర్ చెప్పాడు కదా, చూడు వాళ్ళ పిల్లకి బీట్ కొడుతున్నా, లేకపోతే ఆ కుర్రాడు ఈ పిల్లకి బీట్ కొడుతున్నా, నా తలంతులు కాదు. పాస్టర్ గారు నా తలంతు చూడండి, వాళ్ళ పిల్లల్ని నేను వచ్చే వారం కల్లా ముగ్గులోకి దింపేస్తానంటాడు. ఏ ముగ్గో తెలియదు నాకు. ముగ్గులోకి దింపేస్తానండి, నా వెనకతలు తిరుగున్నట్లు చేస్తానండి. లేకపోతే అల్లాడు చూడండి స్టైల్ కొట్టి ఇలాగ లోపల బనీన్ వేస్తాడు, పైన బట్టలు ఆడతాడు, నలుగురు పిల్లలు తండ్రి అయినా సరే నా వైపు ఎలా చూస్తాడు చూడండి ఒకసారి తిప్పుతానండి అంటాడు. నీకు అర్థమైందా? ఈ టాలెంట్లు కాదు, దేవుడు కొరకు, దేవుడు ఇచ్చిన టాలెంట్ల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ దాచాడట? భూమిలోనే. చదవండి. సోమరే, సేవల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకో. అట్లకి రాజు లేడు సేవలకి, అయినా వరసగా వెళ్తాయి. ఏంటండి రాజు ఉన్నాడు ఆ సేవలకి? లేడు. అయినా ఎలాగెళ్తే లైన్గా వెళ్తే ఎక్కడైనా చూడండి, గోళ్ళ మీద కానీ కిందన కానీ వరసగా వెళ్తాయి. సీమలకి రాజు లేడు. సోమరి సీమల యుద్ధకి వెళ్ళి జ్ఞానమును నేర్చుకోమన్నాడు. మరి సీమలకి జ్ఞానం ఇచ్చింది ఎవడు? దేవుడికి మహిమ కలిగిన గాక. సేవలకే జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడు తన స్వరూపమును దాల్చిన మన జ్ఞానాన్ని ఇస్తాడా ఇవ్వడా? దాన్ని మనం వినియోగించలేకపోతున్నాము. ఎక్కడ చెప్తున్నాడా? నేను విత్తన చోట కోసినోన్నా అడుగుతున్నాడు ఆయన్ని. ఆ చల్లని చోట పంట కూర్చుకున్నవాడునని నువ్వు ఎరుగుదువా? ఒకవేళ నేను అలాంటి అయితే అదే నువ్వు ఒకవేళ నీకు చేత కాలేనప్పుడు తీసుకెళ్ళి ఇంకోటికి ఎవరా, ఇంకోటికి ఇస్తే ఆడైనా దాన్ని ఏదైనా ప్రయోజనం ఉపయోగిస్తాడు. నువ్వు ఏ ఉపయోగం లేకుండా ఎక్కడ కప్పెట్టాడా? గొయ్యి తీసి కప్పెట్టాడు. దేవుడు నీకు అనేకమైన టాలెంట్లు ఇచ్చాడు. పాటలు పాడే తలాంతి ఇచ్చాడు, వాక్యం చెప్పే తలాంతి ఇచ్చాడు, వాక్యమును చదివే తలాంతి ఇచ్చాడు, డ్రమ్స్ వాగించే తలాంతి ఇచ్చాడు. అనేకమైన తలంతులు ఉన్నాయి. వాటిని వినియోగించుకోకుండా ఏం చేస్తున్నారు? గంపేసి మూత పెడుతున్నారు, గొయ్యి తీసి కప్పెడుతున్నారు. చదవండి. అప్పుడు నేను వాళ్ళ వడ్డీతో సహా వాళ్ళ దగ్గర నేను ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు. ఆ తలంతు ఆయన ఎద్దు నుండి తీసివేసి 10 తలంతులు గలవాడికే ఇయ్యుడే. కలిగిన ప్రతి వానికి నీకున్న టాలెంట్ను ఉపయోగించుకుంటే ఇంకా దేవుడు నీకు ఇస్తాడు. ఇది చాలామందికి తెలియక డబ్బున్నోడికే డబ్బు వస్తుందండి, డబ్బు లేనోడి దగ్గర డబ్బు ఉండటం లేదండి అనుకుంటున్నారు. అది వేరే ఇది వేరే, దీనికి దానికి సంబంధమే లేదు. నీకు ఒక టాలెంట్ ఉంది. ఏటా టాలెంటే? పాటలు రాసే టాలెంట్ ఉంది. ఏమో దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి వాడుకుంటాడు, ఇంకొక టాలెంట్ ఇస్తాడు. వాక్యం చెప్పే తలంత ఉంది, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి వాడుకుంటాడో తెలీదు. మరి 2004లో మందిరం నియమించే 2005లో ఓపెనింగ్ ఇవ్వడం, నాకేమో వాక్యం చెప్పడం వచ్చా? రాదే. ఆయన పిలిచాడు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో మోసేని ఎలా పిలిచాడో నన్ను ఐగుప్తు దేశంలో నన్ను ఆయన సేవ నిమిత్తం పిలిచాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాక్యం చెప్పగలుగుతున్నాను. లేకపోతే నేను వాక్యం చెప్పడం ఏంటి? తెలుగు అక్షరాలకే ఎక్కడ సున్నా పెట్టాలి, ఎక్కడ ఒత్తిరా పెట్టాలో తెలియక 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన నేను, మళ్ళీ తిరిగి స్లిప్లెట్టి ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన నేను ఈరోజు వాక్యం చెప్పగలుగుతున్నానంటే దేవుడిచ్చిన అది తలంతు. లేకపోతే ఇక్కడ ఇంతమంది పాటలు పాడే సింగర్లు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. మీ అందరికంటే నేను మళ్ళీ పాడగలను. ఎందుకు? నా వాయిస్ వేరే, మీ వాయిస్ వేరే. మీరు ఇద్దరు కలిసి పాడితే ఒక వాయిస్ వస్తుంది, నేను ఒక్కనే పాడితే ఒకే వాయిస్ వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. కలిగిన ప్రతివానికి ఇవ్వబడను, అతనికి సమృద్ధి కలుగును. ఒకవేళ నువ్వు టాలెంట్ లేకుండా గంపలెట్టి మూసావనుకో, ఆయన దగ్గర నేను తీసుకొని ఆడికి ఉన్నది కూడా తీసేస్తాడట. ఏడు చేస్తాడా? ఆడికి ఉన్నది కూడా
తీసేస్తాడు. మరియు ఎలాంటోడట దాసుడే. నేను అప్పుడప్పుడు తిడుతుంటాను కదా, చాలా మందికి అది నచ్చదు. వీడు పనికి మాలినోడు అంటాను. అది నేనంటాం కాదు, గ్రంథంలో రాయబడ్డది. ఆ దాసుడు ఎలాంటోడట, ఆ దాసుడు ఎలాంటోడు, పనికి మాలినోడట. అయిపోయింది దుకాణం కట్టు. ఎక్కడ తీసుకెళ్ళిపోమన్నాడు, వెలుపటి చీకటిలోనికి తోసివేయడు. అక్కడ ఏడుపునా, ఏడుపునా, చెప్పండి గట్టిగా, ఏడుపునా, పండ్లు కొరుకుటీను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఏటుంటుందట అక్కడ, ఏడుపును పండ్లు కొరుకుటీను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. అదే మ్యూజిక్ ఆన్ చేయమ్మా. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం. అక్కడ ఏముంటుందట, వెలుపటి చీకట్లోనే ఆనందమా ఏముంటుంది, కేకలు కేకలు, కాలిపోతున్నాను కాలిపోతున్నాను కాలిపోతున్నాను, నన్ను కాపాడండి కాపాడండి కాపాడండి. ఈ లోకంలో ఎవడైనా కాలిపోతున్నాయి, ఎవడో కూడా రక్షించడానికి ఉంటాడు, అక్కడ ఎవడో రక్షించడానికి ఉంటాడు, అందరు కాలిపోయినలే ఉంటారు. నీకు అర్థమైందా? ఇక్కడ ఎవడైనా కాలిపోతున్నాడు మనం చూస్తూ ఊరుకుంటామంటే కావాల్సిన సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ ఎవడో రక్షించడానికి ఉండడు, రక్షించడానికి ఇక్కడే. అక్కడ అందరూ కాళ్ళోలే కదా. అక్కడ నేను కాలలేదురా, నేను ఒడ్లున్నాను రా, నీకు తోడేస్తాను రారా అంటాడు. ఏంటి అంటే ఒక ఆయన అలాగే అడిగాడు, అడిగితే అన్నాడు, ఎక్కడోడు అక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడోడు ఎక్కడికి రావడానికి లేదు, మీకు మాకు మధ్యగా పెద్ద గాథ ఉంచబడి ఉన్నది. కిందన రక్షణ భాగ్యమును మీకు ఇచ్చి మోషే ద్వారా అనేక మంది ప్రవక్తల ద్వారా మీకు సువార్త ప్రకటించినా మీరు వినలేదే. విన్నారా? వినలేదు. ఒకే కుటుంబంలోని మీ తల్లి నమ్మింది, తండ్రి నమ్మలేదు, మీ అన్నదమ్ములు నమ్మారు, మీ అక్క చెల్లెలు నమ్మలేదు. ఆ రోజు సత్యమని నువ్వు ఎరగలేదా? అనేక మంది ప్రవక్తల ద్వారా మీకు సువార్త ప్రకటించినప్పటికీ, అనేక మంది సువార్తల ద్వారా మీకు ప్రకటించినప్పటికీ కూడా మీరు వినలేదే. ఈరోజు ఇక్కడికి వచ్చి రక్షించండి రక్షించండి అన్న రక్షణ ఉండదు. రక్షణ భూమి మీద మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఒక ఆయన ఇంటికి రక్షణ వచ్చిందండి, ఒక ఆయన ఇంటికి రక్షణ వచ్చేసింది. ఎలా? ఆశ, నిన్ను చూడాలనే ఆశ. అంతమంది జనాల్లో కూడా నిన్ను చూడాలని ఆశ ఆయన ఇంటికి ఏం తీసుకొచ్చింది? రక్షణ తీసుకొచ్చిందా? చూడాలని ఆశ రక్షణ తీసుకొచ్చిందా? ఆయనలో మార్పు రక్షణ తీసుకొచ్చింది. ఆయనలో మార్పు. ఎలాంటి మార్పు? ప్రభువా, నా ఆస్తిని అమ్మి పేదలకి సగం ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఒకవేళ డబ్బులు వసూలు చేసి ఉంటే 4 రెట్లు ఇస్తానన్నాడు. వెంటనే ఇంటికి రక్షణ వచ్చింది. దేవుడికి మహిమ కలిగిన. పనికి మాలిన దాసుని వెలుపడి చీకటిలోనికి తోసివేయండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటును. అక్కడ ఇంకా రక్షణ లేదు. రక్షణ ఇక్కడే భూమి మీద. నువ్వు బ్రతుకున్నంత వరకే, నీ శరీరంలో ఆయన ఆత్మ ఉన్నంత వరకే. ఈ ఆత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రక్షణ అనేదే లేదు. ఒకని నడత యెహోవా స్థిరపరచబడును, వాని క్రియలను బట్టి ఆయన ఆనందించెను. ఏంటండి? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆనందించును. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు యేసుప్రభుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడు అయినా, నీ పక్కింటోడు ఆకలితో ఉంటే ఆకలితో ఉన్నాడని నీకు తెలిసినప్పుడు నువ్వు వాడికి సహాయం చేయకపోతే, నువ్వు గుళ్ళకి గోపురాలకి వెళ్ళి ఎన్ని ప్రదక్షిణలు చేసినా వేస్టే. నువ్వు క్రైస్తవుడు ఉండి నీ ఎదురింటోడికి ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి కూడా వాడికి డబ్బులు లేకపోతే, వాడి ఇబ్బందుల్లో ఉంటే, ఒకవేళ ఆవిడ విధవరాండ్లు అయి ఉంటే వాళ్ళకి నువ్వు సహాయం చేయకుండా సంఘానికి వెళ్ళి మందిరంలో కానుక పెట్టులో కానుక వేసినా వ్యర్థమే. నువ్వు ముస్లిం అయ్యుండి నీ తోటి హిందూ స్నేహితుడు కానీ, క్రైస్తవ స్నేహితుడు కానీ ఆపదుండి స్కూల్కి ఫీజు కట్టడానికి కూడా వాడికి స్తోమత లేనప్పుడు, ఒకవేళ స్కూల్ మానేసే స్థితి వచ్చినప్పుడు, ఆ స్థితి నీకు తెలిసినప్పుడు ఆడికి నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు ముమ్మారు అలా అని మోకరిల్లి ప్రార్థన చేసినా వ్యర్థమే. ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఎన్ని మసీదుల్లో ప్రార్థన చేసినా, ఎన్ని సంఘాలలో ఎటువంటి ఆరాధనలు జరిగినా
నువ్వు ఇతరుడికి సహాయం చేసే స్థితి నీకు ఉండి నువ్వు చేయకపోతే, అర్థం చేసుకోండి, ఉండి నువ్వు చేయకపోతే, నువ్వు లేనప్పుడు నువ్వు చేయలేవు. ఒకవేళ నీకు ఉండి చెయ్యకపోతే నీ భక్తి నిన్ను రక్షింపదు. ఇది సత్యం. ఎవడు నమ్మినా నమ్మకపోయినా, హిందూ ముస్లిం క్రైస్తవులకి ఇదే సత్యం. సర్వ మానవ కోటికి ఇదే సత్యం. ప్రియమైన దేవుని సంగమా, ఏం చెప్తున్నాడు? ఒకడికి ఇవ్వలేదు, దాన్ని డెవలప్ చేయలేదు. ఏం చేశాడు? గొయ్యి తీసి కప్పెట్టాడు. మరి గొయ్యి తీసి కప్పెట్టినప్పుడు నీకెందుకు ఇవ్వడం? నేను అందుకే పనికి మాలని చెడ్డదోసుడా తీసుకెళ్ళి ఎక్కడేసామన్నాడు? అక్కడేంటి? ఈ డాన్సింగ్. ఇప్పుడే కదా పాట పాడు. ఆరని అగ్ని, బాధ, వేదన, దుఃఖం. ఆ రోజు మా పాస్టర్ అరిసి చెప్పాడే, మేము ఆయన ఎలాకోలం చేసాం, ఎన్నో సువార్తలు చేసేది ఆయన సొంత డబ్బులతోటే వస్త్రాలు కొని మేము అందరం కలిసి కొన్నామని చెప్పాడే. చెప్పలేదా? ఎప్పుడైనా నేను పంచిన వస్త్రాల్లో మీ డబ్బులు ఎవడైనా ఉన్నాయా? లేవు. అయినా నేను చెప్పాను. ఎందుకో? సంఘం ఏక శరీరమై ఉన్నది కనుక. నేను ప్రతి దగ్గర చెప్తాను, ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూలి పనులు చేసుకున్నారు, ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. ఒక కార్పెంటర్ పని చేస్తాడు, ఒక వెల్డింగ్ పని చేస్తాడు, ఒక ప్లంబింగ్ పని చేస్తాడు, ఒకడు మరొక పని చేస్తాడు, ఒకడు ఇస్త్రీ పని చేస్తాడు. మాకెక్కడి నుండి డబ్బులు రావండి. వీళ్ళందరూ వాళ్ళ కష్టార్జితంలో కొంత తీసి ఆ డబ్బులతో ఈరోజు ఈ విలువైన వస్తువులు కొని మీకు ఇస్తున్నాం అని చెప్తాం. కానీ ఆ వస్తువులు వీళ్ళు ఎవడీ ఉండవు, నా ఒక్కడవే ఉంటాయి. అయినా నేను ఎందుకు చెప్తాను? సంఘం వేరు కాదు, మీరు వేరు కాదు. సంఘం ఏక శరీరమై ఉన్నది కనుక. సంఘము ఏక శరీరమై ఉన్నది. అలాగని చెప్పి నా డబ్బులే కదా, నేను ఒక్కని చేతులు తెవ్వను. అందరినీ పిలుస్తాను, రాముని పిలుస్తాను, విజయ్ని పిలుస్తాను, ఎవరు మన సూర్యారావు ఎవరుంటే వాళ్ళని పిలిచి మీరు కూడా ఇవ్వండి, మీరు కూడా ఇవ్వండి అని చెప్తాను. నేనే కొన్నాను కదా, నా చేతులు తెస్తే మనం మాంసం తిని మన దుమ్ములు మన మెల్ల వేసుకొని తిరిగినట్లుగా. అవి ఎవడు సొమ్ముతో కొన్నాడనేది ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు కదా. కాబట్టి చెప్తున్నాడు, చెడ్డ దాసుడా, పనికి మాలిన దాసుడా, తీసుకెళ్ళి ఎక్కడ వేసామంటున్నాడు? వేసాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియమైన దేవుని సంగమా, అంతకుముందు ఈ జక్కర్యాకు విలువ ఉందా? ప్రజల్లో ఉందా విలువ? గట్టి చెప్పండి, ఉందా? నీ ఇంట్లో నీకు విలువ ఉందో లేదో నీకు తెలియదు. నువ్వెంత పని చేసినా నీ తల్లిదండ్రులు నీకు విలువ లేనోడుగానే చూస్తున్నాడేమో. భార్య ఎంత కష్టపడి పని చేసినా భర్త దగ్గర విలువ లేదేమో. భర్త రాత్రి పగలు కష్టపడి తీసుకొచ్చినా కానీ భార్య దగ్గర విలువ లేదేమో. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలు పెంచినా పిల్లలకి తల్లిదండ్రుల మీద విలువ లేదేమో. విలువ లేదని నువ్వు బాధపడుతున్నావేమో. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం చెప్తుంది, ఒక ఆయనకి సమాజంలో విలువ లేదు. ఆయనకి ఎక్కడ లేదు? సమాజంలో విలువ లేదు. ఇంట్లో విలువ ఉందో లేదో నాకు తెలియదు. చాలామంది క్రైస్తవుల్లో భర్త భార్యల మధ్యనే విలువ ఉండదు, పిల్లల తల్లిదండ్రుల మధ్యన విలువ ఉండదు, స్నేహితుల మధ్యన విలువ ఉండదు, ఇరుగు పొరుగు వారి దగ్గర విలువ ఉండదు, వీధిలో కూడా విలువ ఉండదు. వీధిలో కూడా విలువ ఉంటుంది ఏంటి? చాలేదా మాట్లాడు, చాలమ్మా. సంఘాల్లో విలువ ఉండదు, వీధుల్లో విలువ ఉండదు, వాళ్ళు నివసిస్తున్న గ్రామాలలో విలువ ఉండదు. ఒక ఆయనకి విలువ లేదు గ్రామంలో. ఆయన పేరే జక్కర్యా. విలువ ఉందా? విలువ ఉంటే ఆ కింద మాట వాళ్ళు ఎందుకంటారు? ఎలాంటి మాట రాశారు చూడండి, చదవండి. మేడి చెట్టు ఎక్కినా యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కొనెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషములతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఏడు చూశారు. యేసు ప్రభుకి జక్కర్యాకు జరుగుతున్న సంభాషణ చూశారు. వీళ్ళు మనిషిని చూస్తున్నారు, యేసు ప్రభు ఆయనలోని ఫలాన్ని చూస్తున్నాడు. యేసు ప్రభు ఏం చూస్తున్నాడు? ఫలాన్ని చూస్తున్నాడు. ఫలం. ఇప్పుడు కాయ బాగుంది, జాంకాయలు చాలా మంది అమ్ముతారు, మామిడికాయలు బోల్డ్ మంది అమ్ముతారు, సపోటాలు బోల్డ్ మంది అమ్ముతారు. అది తిన్నప్పుడే కదా దాని రుచి తెలుస్తుంది, ఫలం మంచిదా. అన్ని సపోటాలు అలాగ ఉండవండి, అన్ని మామిడికాయలు అలాగ ఉండవు, అన్ని సీతాఫలాలు అలాగ ఉండవు. ఉంటాయా? అన్నీ ఒకే టేస్ట్ ఉంటాయి, ఉండవే. అంతెందుకండి, ఉదయం మాంసం కూర వండుకోండి, మళ్ళీ రాత్రికి మాంసం వండండి, రెండు టేస్ట్లు ఒకలాగా ఉండవండి. ఉంటాయా? ఉండవు. ఏదో ఒక దగ్గర జస్ట్ మిస్సింగ్. నేను ఉదయం పూరిలో కూర వండాను, మా ఆవిడ పిల్లలు చాలా బాగుంది అన్నారు. మళ్ళీ సాయంత్రం అదే కూర వండాను. ఎందుకు? మా అక్కల కోసం. ఇలా చేతి మీద చూసి తెల్లవారులాగా లేదే, ఒక టేస్ట్ మారుతుంది.
మారదా? పగలు ఎండ, మధ్యాహ్నం ఇంకొక ఎండ, సాయంత్రం ఇంకొకటి. కాలాలే మారుతున్నప్పుడు కూర ఎందుకు మారదండి? చిన్నప్పుడు ఏమో ఇలా బుడుకు నడకేసుకొని నడిచావు, కొద్దిగా ఎదిగిన తర్వాత ఒట్టుకొని నడిచావు, ఇంకొద్దిగా ఎదిగిన తర్వాత ఇలా నడుస్తున్నావు, ఇంకొద్దిగా ఎదిగిన తర్వాత మీసాలు తిరగేసి నడుస్తావు, ఇంకొద్దిగా అయిపోయిన తర్వాత నేనే మగోడిని అంటావు, ఇంకొద్ది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా దిగుతావు, ఇంకొద్దిగా అయిపోయిన తర్వాత కర్రట్టుకొని నడుస్తావు, లాస్ట్కే మంచం మీదకి వెళ్ళిపోతావు, చివరికే మట్టిలోకి పోతావు. పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయిన వరకే మనిషిలాగా ఉండటం లేదు, ఆడియే మారుతున్నాయి విలువలు. మా జోసఫ్ గారికి 4 సంవత్సరాల కింద చూస్తాడు ఎంత ఉన్నాడు, ఇప్పుడు చూస్తే ఎంత ఉన్నాడు. అప్పుడు మేసం లేదు, ఇప్పుడు మేసం వస్తుంది. ఇంకొక 4 సంవత్సరాలు పోతే గడ్డం వస్తుంది. నాలాగా లేదురా, నువ్వు చిన్నప్పుడు ఎలాగ దొండ పనులాగా ఉన్నావు, ఎవరి భుజం మీద పడితే వాళ్ళ భుజం మీదకి ఎక్కివాడు. ఇప్పుడు ఎక్కరాని ఎక్కించుకుంటారు, రేటు ఎవరైనా ఎక్కించుకుంటారా? అప్పుడు ఎక్కవరా, ఇప్పుడు ఎక్క అంటే ఆడేమంటాడు, అప్పుడు చిన్నవాడు కాబట్టి ఎక్క, ఇప్పుడు ఎక్కాను అనుకో నువ్వు కింద పడతావు అంటాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం వండే వంటలోనే కానీ వండే కూరలోనే డిఫరెంట్ వస్తుంది, సేమ్ రాదు. ఎందుకంటే అప్పుడు నీకు ఇంకా అర్థం అవ్వడం కోసం అప్పుడు అంటే కారంలోని పొడి లెక్క చెప్తున్నాను. ఒక 120 పొడి ముక్కలు వేసాం అనుకుందాం, సాయంత్రంలోని కారంలోనే 100 వేస్తావో లేకపోతే 130 వేస్తావో, ఎక్కడో ఒక దగ్గర డిఫరెంట్ జరుగుతుంది. ప్రియమైన దేవుని సంఘం ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు వరకు ఆయనకు విలువ ఉందా? లేదు. చూడండి, పిలిచాడు. అంటే ప్రజల్లో ఆయనకు మంచి పేరు లేదు, ఉందా? ప్రజల్లో మంచి పేరు ఉందా? లేదే. మరి నీ కుటుంబంలో నీకు మంచి పేరు ఉందా? లేదు. ఒకసారి మనం ఆలోచించాలి. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా మన కుటుంబంలో మనకు మంచి పేరు లేకపోతే నువ్వు జీవిస్తున్న జీవితం సరికాదు. గ్రామంలో విలువ లేదు ఆయనకి, కాబట్టి వెంటనే అడుగుతున్నారు. వెంటనే పోలేరు బాబు, ఆయన ఇంటికి వెళ్తున్నాడు రా అని ఎవడన్నా ఆనందించాడా? అలాగే 38 సంవత్సరాల నుండి ఒకడు ఉండిపోయాడు రోగంతో. పోనీ నాకంటే ముందు ఆయన స్వస్థత పొందుతున్నాడని ఎవడన్నా ఆనందించాడు? అక్కడ ఉన్న రోగులు అందరూ రోగులే కదా. అసూయతోటి 38 సంవత్సరాల నుండి ఉండిపోయాడు. పోనీ అక్కడ ఉన్న వాళ్ళందరూ పోన్లే యేసు ప్రభు వారు పోన్లే పలానోడు ఆడేమొచ్చి డబ్బులు వసూలు చేస్తున్నాడు, అక్రమంగా వసూలు చేస్తున్నాడు, ఆడికి మంచి పేరు లేదు, పోన్లే అలాంటోడు ఇంటికి యేసు ప్రభు వెళ్తున్నాడని ఎవడని అనుకున్నాడా? ఎవడు అనుకోలేదు. ఏమనుకుంటున్నారు? చదవండి, ఏమనుకుంటున్నాడు? ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సొనుగుకున్నారు. మామూలు సొనుక్కోలేదట. మాకు ఒక ముసలిది ఉండేది, పోయింది, శాంతమ్మని, శాంతమ్మ. అలా సొనుక్కునే ఉండేది. ఏమని అన్నాం అనుకో అలా సొనుక్కునే ఉండేది. అన్నం పెట్టినప్పుడు ఒకవేళ దుమ్ము పడినా సొనుక్కుండేది, మెత్తన మొక్క పడినా సొనుక్కుండేది. ఆ ఇంటి పేరు తీసి సొనుగుడి శాంతమ్మ అని ఎట్టుంటే బాగుండేమో. సొనుక్కునే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎలా చేస్తున్నారట? పాపి అయిన మనుషుని యొద్ద ఈయన బస చేయని ఉద్దేశించినని చాలా సొనుక్కుంటున్నారట. నిన్ను గూర్చి అనేకులు సొనుక్కోవచ్చు, వాళ్ళని గూర్చి నువ్వు సొనుక్కోవచ్చు, కానీ మీ సొనుగుడి సంగతి ఒక ఆయనకి తెలుసు. ఆయన సొనుక్కోకంట చూసుకోండి. ఆయన సొనుక్కున్నాడు అనుకో మీ జీవితం అంతా అంతే. దేవునికి మహిమ కలుగును గాక. మీకు చిన్న ఉపమానం చెప్తాను. ఒక ముసలాయన ఉన్నాడు, మంచం మీద పడి ఉన్నాడు, భార్య లేదు, కొడుకు ఒక్కడే ఉన్నాడు. భార్య ఎప్పుడో కాలం చెల్లింది. కొడుకుని పిలిచాడు, ఎలా రారా అన్నాడు. వెళ్ళాడు. ఏమి నానా అన్నాడు. ఒరే, నా దగ్గర అయితే ఆస్తిపాస్తులు ఏమీ నాకు దగ్గర లేవు, నా దగ్గర ఒకే ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు మా నాన్న నాకు ఇచ్చాడు, ఆయనకి ఆ నాన్న ఇచ్చాడు, ఆయనకి ఆ నాన్న ఇచ్చాడు. ఎన్ని తరాలో నాకు తెలియదు, కానీ ఇది 200 సంవత్సరాల కిందట వస్తువు. చాలా జాగ్రత్తగా నమ్మి చెప్పి ముగిస్తాను, వచ్చే వారం కంటిన్యూషన్ చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాల కిందది? 200 సంవత్సరాల కిందట వస్తువు ఒక్కటి ఉందరా నా దగ్గర అన్నాడు. ఏటి నానా అని అడిగాడు. గడియారం రా అన్నాడు. చేతికి పెట్టుకుంటారు కదా వాచి, గడియారం రా అన్నాడు. అంటే ఎందుకు నాన్న ఇవన్నీ నాకు చెప్తున్నావు అన్నాడు. ఒక పని చేయరా, దీన్ని తిన్నగా తీసుకెళ్ళి అమ్ముతే ఎంత వస్తుందో, అమ్మా జాగ్రత్తగా ఉన్నాడు, అమ్ముతే ఎంత వస్తుందో
అని చెప్పి పంపించాడు. అమ్మిమనలేదు, అమ్మితే ఎంత వస్తుందో కనుక్కొని రమ్మన్నాడు. తిన్నగా కొన్నోడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వస్తువు వచ్చాడు, ఆడు చూశాడు. ఓయ్ 10,000 ఇస్తానవే అని చెప్పాడు. ఆ వస్తువు పట్టుకొని తిన్నగా నాన్న దగ్గరికి వచ్చాడు. నాన్న దగ్గరికి వచ్చి, నానా నువ్వు ఇచ్చిన వస్తువా ఎప్పుడో పాతదట నాన్న, ఇది అంత రిపేర్ చేసినా అంత డబ్బు రాదట, 10,000 ఇస్తానన్నాను నాన్న అన్నాడు. సర్లేరా 10,000 ఏంటి కానీ ఒక పంచే తాకడ పెట్టరా, డబ్బులు ఎంత వస్తాయో అడగరా అన్నాడు. ఎక్కడికి పంపించాడు? ఫస్ట్ ఎక్కడికి పంపించాడు? అమ్మకానికి పంపించాడు. ఆడేమన్నాడు, ఇది పాత వస్తువురా బాబు, దీనికి అంత వాల్యూ ఉండదు, 10,000 ఇస్తాను అన్నాడు. తాకటోడు దగ్గరికి వెళ్ళాడు. తాకటోడు దాని కింద నుండి పై వరకు చూసి, సార్ తాకట పెడితే దీనికి ఎంత వస్తుంది సార్ అన్నాడు. అంటే చూసి, ఎవరు ఏట్రా బాబు ఇది ఎప్పుడుదో పాతదా వచ్చే పురాతన వస్తువు ఓటుకొచ్చి తాకట పెడతాను అంటున్నావు, 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అమ్మడానికి వెళ్తా అన్నాడు 10,000, తాకట్టుకి చాలా జాగ్రత్త ఉన్నాడు, తాకట్టుకి 1000. అప్పుడు తండ్రి లాస్ట్ అండ్ ఫైనల్ అన్నాడు, వారు అమ్మడానికి వెళ్తే 10,000 అంటున్నాడు, తాకట్టుకి వెళ్తే 1000 రూపాయలు అంటున్నాడు. ఒక పని చేయరా, మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియం పాత వస్తువులన్నీ పురాతన సంబంధించిన వస్తువులన్నీ ఒక దగ్గర ఉంటాయిరా, ఆ యొక్క పురాతన వస్తువులు కొని ఒక మ్యూజియంలో పెడతారు. అర్ధన రాగి కాయిన్లు ఉండేవి, ఇవన్నీ వాళ్ళ మ్యూజియంలో పెడతారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వస్తువు మీకు అమ్మితే ఎంత వస్తుంది, మీరు తీసుకుంటే ఎంత వస్తుంది అని అడగమన్నాడు. తిన్నగా ఊర్లో ఉన్న మ్యూజియం దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఈ వస్తువు మీకు ఇస్తే ఎంత కొనుక్కుంటారు సార్ అన్నాడు. ఆడు మొత్తం కింద నుండి పై వరకు చూసి 4 కోట్లు ఇస్తానన్నాడు. ఎంత ఎంత గట్టి చెప్ప. ఫస్ట్ వాడు ఎంత? ఆ తాకట్టుకి సరైన దారిలోకి వెళ్తే పాత వస్తువులు అని చాలామంది విలువ లేదు అనుకుంటున్నారు. విలువ లేని మన జీవితాలు. నీ ఇంట్లో నీకు విలువ ఉందో లేదో తెలీదు, నువ్వు చేస్తున్న స్నేహితుల దగ్గర నీకు విలువ ఉందో లేదో తెలీదు, నువ్వు చేస్తున్న పరిచర్యలో నీకు విలువ ఉందో లేదో తెలీదు. విలువ లేని దానికి విలువని సమకూర్చగలిగిన వాడి దగ్గరికి నువ్వు వెళ్తే నీ విలువ ఎన్ని రెట్లు వెళ్ళిపోద్దో ఎవరికి తెలియదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆడు కొనుక్కుంటున్నాడికి తెలియలేదు, అదేదో పాత వస్తువులే 10,000 ఇస్తానన్నాడు. తాకడ పెట్టుకుంటున్నాడుగా ఆ ఒక వస్తువు యొక్క విలువ వాడికి తెలియలేదు, 1000 రూపాయలు ఇస్తానన్నాడు. ఎవరికి తెలిసింది విలువ? మ్యూజియం వాడికి తెలిసిందే దాని విలువ ఏటో. ఆడు అన్నాడు, ఇది ఇప్పుడప్పుడుది కాదురా బాబు, ఇది 200 ఏళ్ళ సంవత్సరాల కిందటిది, ఇలాంటిది ఇప్పుడు దొరకడం చాలా కష్టమా. అందుకే మేమేం చేసాం తెలుసా, గత కాలంలో పెద్ద తలకాయలాంటి కంప్యూటర్ ఉండేది తెలుసు ఎవరికైనా. ఇప్పుడు సన్నం పుల్లలాంటి కంప్యూటర్ వస్తుంది. ఇప్పుడు ల్యాప్టాప్లో పాతకాలంలో ఎంత ఉండేది డొక్కు. ఆ డొక్కు తెచ్చి పైన పెట్టాను. మా అబ్బాయికి చెప్పాను, అరే ఎప్పటికైనా అది మంచి డబ్బు వస్తుందిరా అన్నాను. నిజంగా నవ్వుతారేంటి. మెర్సియాల్ రూమ్ అంది కదా, అక్కడ పెట్టాను. ఇంత ఉంటుంది కంప్యూటర్. దాని విలువ ఇప్పుడు తెలియదు ఎవరికైనా. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, ఇలా సన్నంగా చెప్పగానే సెల్ ఫోన్ చూసిరా ఇలా సన్నగా ఉంటుంది పేపర్ లాగా, అయ్యే విలువ అనుకుంటున్నారు. పూర్వం జరిగినదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరిగినదే మరలా జరుగుతుంది. ఎక్కడ కొత్తదనేది ఏది లేదు. ఆ విలువ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది దీని విలువేయటం. 200 సంవత్సరాల కిందటది కాబట్టి ఆ వస్తువుకి విలువ ఎంత వచ్చింది? 4 కోట్లు వచ్చింది. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒకడు దానిని గురించి ఒకడు చెప్పును. అది కూడా గతంలో మన పూర్వీకులు వాడిందే, కొత్తదేది లేదు. అప్పుడు నీకు అది వాడారని తెలియదు, ఇప్పుడు నీకు చూస్తే ఇది కొత్తది అనుకుంటున్నావు. కాబట్టి ఎంత పెద్ద కంప్యూటర్ డొక్కులాగా ఉంటుంది. అది ఇప్పుడు ఎక్కడికి ఇచ్చినా సరే ఒక 500 కూడా ఇవ్వడు. కానీ దాని విలువ తెలిసినోడు. అందుకే చాలామంది చూసారా, మీ దగ్గర పాత కంప్యూటర్ ఉంటే కొంటాం, పాత ఫ్రిడ్జ్లు ఉంటే కొంటాం అనుకొని తిరుగుతుంటారు. అలాగే ఆ వాచ్ యొక్క విలువ ఎవరికి తెలిసింది? మ్యూజియంలో ఉన్నోడికి తెలిసింది దాని విలువ. కొన్ని 100 మంది వచ్చి దాన్ని చూస్తారు. 4 కోట్లు ఇస్తానన్నాడు.
అప్పుడు తండ్రి చెప్పాడు, ఒరే నువ్వు ఫస్ట్ విలువ తెలియలేనోడి దగ్గరికి పంపించాను, దాని విలువ తెలియలేదు. రెండోది తాకట్టోడి దగ్గరికి పంపించాను, ఆడికైనా దాని విలువ తెలిస్తుంది, దానికి తెలియలేదు. చివరికి విలువ తెలిసినోడి దగ్గరికి పంపించాను, దాని విలువేటో నువ్వు తెలుసుకోగలిగావు. కాబట్టి నువ్వు వెళ్తున్న మార్గము అది విలువ కలిగిందో విలువ కలగలేందో చూసి నువ్వు నడుచుకోగలిగితే ఆ మార్గము సరైనదైతే విలువ లేని నీ బ్రతుకి విలువ సమకూరుస్తాడు. దేవునికి మహిమ కలిగిన గాక. అందుకే మార్గంలో ఉండి విచారించి తెలుసుకున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏ మార్గము సరైనదో. అనేక మార్గాలు ఎంచుకుంటారు, ఆ మార్గాలన్నీ సరైనవో కాదో చూడు. ఆ మార్గంలో వెళ్ళినా నీ యొక్క ఈ శరీరమనే వస్తువుకి విలువ ఉంటుందో ఉండదో. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేదో. ఎక్కడికి వెళ్ళాడు? మేలు కలిగింది మ్యూజియంకి వెళ్ళాడు. దాని విలువేటో తెలిసింది. 4 కోట్లు ఇస్తానన్నాడు. 10,000 ఎక్కడ, 1000 ఎక్కడ, 4 కోట్లు ఎక్కడ? ఆస్తి లేదు అనుకున్నాడు కొడుకు. చివరికి వాళ్ళ నాన్న చేతుకున్న గడియారం ఆస్తి అంతట 4 కోట్లు. ఇక్కడ చెప్తున్నాడు, అందులో నడుచుకొనుడి. అప్పుడు నీకేం కలుగుతుందట? నెమ్మది, శాంతి, సమాధానం. తెలియలేనోని పట్టుకొని ఎన్నిసార్లు నువ్వు తిరిగినా ఆడికే తెలియదు, ఇంక నీకడు చెప్తాడు. తెలిసినోని పట్టుకొని ఒకసారి తిరిగినా ఆ తెలిసిన దాంట్లో కొంతనే నీకు చెప్తాడు. విలువ లేని మార్గాలలో నువ్వు ఎన్నిసార్లు నడిచినా ప్రయోజనం లేదు. ఆ వస్తువు విలువ వాళ్ళకి తెలియదు. నువ్వు సరైన మార్గంలో నడిస్తే సత్యమేటో నీకు తెలుస్తుంది. ఆ మార్గం ఏంటి? యేసుక్రీస్తు సర్వ మానవాళికి చూపించిన ఏకైక మార్గము క్రీస్తు మార్గము. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సొనుగుకునురే. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 రెట్లు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పును. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఏంటండి అన్నమాట? ఇతడును అబ్రహాము కుమారుడే, ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని చెప్పి ఏమంటున్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్ర. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవింపబడను గాక. విలువ లేదని బాధపడుతున్నావేమో, దేవుడు నీకు విలువని సమకూర్చడానికని సిద్ధంగా ఉన్నాడు. అందుకునే స్థితి నీకు ఉందా లేదా ఒక్కసారి మన హృదయాలు మనం పరీక్షించుకుని వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకి కారణభూతుడా నీ ఏకైక కుమారుడు, మా ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. 200 సంవత్సరాల కిందట గడియారాన్ని పట్టుకొని అమ్మడానికి వెళితే 10,000 ఇస్తానన్నాడు. అదిగో తాకట్టు పెట్టడానికి వెళ్తే 1000 ఇస్తానన్నాడు. మ్యూజియంకు పంపిస్తే 4 కోట్లు ఇస్తానన్నాడు. ఎందుకంటే ఆ 200 సంవత్సరాల కిందట యొక్క వాచ్ విలువ ఆయనకు మాత్రమే తెలుసు. అలాగే ప్రభువా, మాకు నువ్వు విలువ లేని మా బ్రతుకులకు నువ్వు విలువని సమకూర్చో. మాకు టాలెంట్లు ఇచ్చావు, అది ఉపయోగించుకునే స్థితిని దయచేయండి. గొయ్యి తీసి కప్పెట్టి ఇదిగో నరకంలోనికి పడే స్థితి కాకుండా నరకం నుండి తప్పింపగలిగిన వారిని మేము కలిగి మా టాలెంట్లు మేము ఉపయోగిస్తూ నిన్ను మహిమపరచగలిగే ధన్యత దయచేయమని, నీ కృపా కనికరముల ప్రేమ అనురాగాలు అందరికీ తోడుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.